కడప విమానాశ్రయంలో ఈ రోజు సాయంత్రం అనగా 2/9/2025 మంగళవారం ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడామ్ కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించడానికై మరియు దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ సీకే దిన్నె ఎంపీపీ పాఠశాల ఆవరణంలో 2 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ను కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పెండ్లిమర్రిలో 12 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన అధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభించుటకై కడప జిల్లాకు విచ్చేసిన ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి కడప విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి రాజంపేట నియోజకవర్గ స్థాయిలో పలు సమస్యలు పలు అభివృద్ది విషయాల గురించి నారా లోకేష్ తెలియజేశారు. అనంతరం కడప జిల్లా అభివృద్దికై సహకరిస్తున్న మంత్రికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.